నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మరియు అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, జూన్ 2వ తేదీన తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభ జరగబోతుంది. మరి దీనైతే జర్నలిస్టులు ఆపుతామంటున్నారు, ఆపగలరంటారా? జనసేనకైతే కొంచెం జన్జీని వచ్చి ఆకర్షించే ఇది ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉండేదంతా కూడా ఆ ఏజ్ పిల్లలు వాళ్ళు వచ్చి ఎక్కువ అట్రాక్ట్ అవ్వటం కానివ్వండి, సినిమా ప్రభావం కానివ్వండి, ఇంకోటి ఎక్కువ అంటే ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ఆయనకి. సరే, వాళ్ళని ఆ సేనని ఒక దిశగా నడిపిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. సో దానిలో ఇప్పుడు ఇంపార్టెంట్ రోల్ జన్జీనే పాత్ర పోషిస్తోంది. మన ఇండియా వైజ్ మొత్తం తీసుకున్నా కూడా ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా వాళ్ళ పాత్ర క్లియర్ కట్గా కనపడుతుంది. ఏ ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే గెలుస్తున్నారు. సో అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది యూజ్ చేసుకోవటంలో అక్కడెక్కడ తప్పు కాదు. ఇంకోటి, జనసేన అనేది కూడా హైదరాబాద్లోనే పుట్టింది. ఎందుకంటే ఆ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆ పేరుని అనౌన్స్ చేసుకోవటం కానివ్వండి, అక్కడ పార్టీ ఇది కానివ్వండి. ఇప్పుడు ఎందుకు జర్నలిస్టులు ఎందుకు ముందడుగు వేస్తున్నారో అర్థం కావట్లా. కానీ ఇది తప్పు. జర్నలిస్టులు అందరూ కాదులేండి, కొంతమంది. ఇప్పుడు 100 మందిలో 10 మంది, అది ఆ 10 మంది ఎందుకు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అక్కడ కూర్చొని ఏదైతే సమస్య ఉందో సమస్య మీద ఎక్కడా మాట్లాడటం లేదు. వాళ్ళు పోరాడేదంతా కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి జనసేన వచ్చి ఇక్కడ పార్టీ మళ్ళా పెడుతుంది, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటానంటున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చి మళ్ళా పార్టీని యాక్టివ్ చేస్తున్నారు. సో ఈ బాధ వీళ్ళల్లో ఎక్కువ కనపడుతుంది. అది కూడా ఆ 10% జర్నలిస్టులకే. సో మిగతా తెలంగాణలో చాలామంది మంచి మంచి జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, నేను అందరితో మాట్లాడుతుంటాం కాబట్టి, మాతో డిస్కస్ వస్తుంటుంది కాబట్టి, అసలు వీళ్ళు ఎందుకు ఇలాంటి అంటే ఈ జర్నలిస్టులని తిడుతున్నారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారో ఈ జర్నలిస్టులనే అందరూ తిడుతున్నారు. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా వాళ్ళని తిడుతున్నారు. ఏంటి, ఆ కూర్చున్న రౌండ్ టేబుల్లో కూర్చున్న వాళ్ళే జర్నలిస్టులా? మిగతా మేము రాని వాళ్ళందరం మనం తెలంగాణ జర్నలిస్టుల కింద రామా? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎక్కడ ఉంటున్నాము? ఇదేమైనా ఒక తాలిబాన్ వాళ్ళకు కూడా ఇండియా మీద చాలా రెస్పెక్ట్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే తాలిబాన్లు పరిపాలిస్తుండొచ్చు, కానీ వాళ్ళకి ఇండియన్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. ఎక్కడో ఉన్న బంగ్లాదేశాన్ని కూడా ఆధార్ కార్డులు ఇచ్చి ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్లో, తెలంగాణలో ఎస్పెషల్లీ. అంటే వలసవాదులు వాళ్ళంతా, అంటే దేశం దాటి వచ్చేసిన వలసవాదుల్ని, తీవ్రవాదుల్ని కూడా హక్కును చేర్చుకుంటుంది తెలంగాణ. అంటే ఎందుకు? ఓట్ల కోసమా? ఇదేమైనా ఒక బౌండరీ అయినా కట్టేసుకున్నారా? తెలంగాణకి గోడల సరిహద్దులు కట్టేసి నేషనల్ హైవేలన్నీ తీసేస్తే పోద్ది కదా. ఎందుకు నేషనల్ హైవేలు? పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కలుపుకోవటానికి రోడ్లు కూడా ఎందుకు? అవసరం లేదు. మీరు నేషనల్ హైవేలు వద్దు, ఓ బౌండరీ కట్టేసేయండి తెలంగాణ చుట్టూ. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే ఉండాలి, మొత్తం తరిమేసేయండి, ఏది ఉంచకండి ఇక్కడ. అందరినీ, అన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఉన్నారో అందరినీ తరిమేసేయండి. ఏమీ అవసరం లేదు మనకు. తెలంగాణ వాళ్ళం ఇట్లాగే ఉందాం, మేము తినేది దోచుకోవటానికి మా 10 మందికి సరిపోతుంది. మేము పెయిడ్ ఆర్టిస్టులు కదా. ఎలాగో ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరి దగ్గర నుంచి తీసుకొని తీసుకొని మాట్లాడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అక్కడ మాట్లాడిన మాటలు అది. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని ఆయన్ని అడ్డం పెట్టుకొని, నాగేశ్వరరావు గారి ఆయన వ్యక్తి అక్కడ మేధావి అంటున్నాడు, కానీ ఆ మేధావితనం ఎక్కడా కనపడడం లేదు. ఆయన ఏం మేధావి అండి? HMTVలో ఆయన జాబ్ చేశారు, 10 ఆయన దీని గురించి అదే తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు కదా, ఎంతమందిని చీట్ చేశాడు అనేది. అక్కడ కౌంటర్ ఇవ్వాలి కదా. అరే, నువ్వు చీటర్ అని చెప్తున్నప్పుడు అక్కడ కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇప్పుడు మటుకు వచ్చేసి ఆంధ్ర వాళ్ళు మాట్లాడేశారని అంటే, నువ్వు ఆంధ్ర గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు రిటర్న్ కౌంటర్ ఇవ్వరా? అది ఇవ్వకూడదా? అంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా వాళ్ళు? మీరు ఏమైనా మాట్లాడచ్చా? అదేమైనా మాట్లాడితే తెలంగాణ ఆంధ్ర తీవ్రవాద గొడవలాగా ఇది చేస్తారా? ఇది తప్పు. దీనిలో 90% ఎవ్వరూ కూడా తెలంగాణ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. 10% జర్నలిస్టులు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కూడా. సో వాళ్ళదే మీరు చూడండి, చాలా వరకు సోషల్ మీడియాలో కూడా చూడండి, వాళ్ళు చేస్తున్నది తప్పు, వాళ్ళు మాట్లాడుతుంది తప్పు అని ఎంతమంది మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్ర అభివృద్ధికి పరంగా ముందుకెళ్ళాలి. అరే, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కంపెనీలు తీసుకొచ్చి పెట్టాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చూడండి,
ఏ ఏ దేశాల నుంచి వచ్చి కంపెనీ పెట్టుకుంటున్నారంటే భరోసా ఉండాలి ఒక రాష్ట్రానికి. అరే పక్క రాష్ట్రం ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి పుట్టారు, పెరిగారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇప్పుడు కూడా సంబంధాలు ఇచ్చి తీసుకుంటూనే ఉన్నారు, ఇక్కడ చుట్టరికాలు అక్కడ కలుస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా ఇది విధ్వంసాలు ఏంటి? ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ఏ పార్టీని అధికారంలో తీసుకురావాలని చేస్తున్నారు? ఆ పార్టీ మాట్లాడిన మాటలకే దాన్ని ఇంట్లో కూర్చోపెట్టారు కదా. బీఆర్ఎస్ ఏదైతే మాట్లాడిందో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అందుకే ఆయన ఇంట్లో ఇప్పుడు అరెస్ట్ ఇచ్చారు కదా. 10 సంవత్సరాలు ఏమీ చేయని వాళ్ళు తెలంగాణకి ఇంకా వస్తే ఏదో చేస్తారన్నట్టు అనేది ప్రజలు చూస్తున్నారు. ఇది మూర్ఖంగా వీళ్ళు చేసే బిహేవియర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో అంటే ఆయనకి ఇండియాలో పుట్టిన వ్యక్తి కాదా? అంటే ఇండియన్ పాస్పోర్ట్ కాదా అయింది? ఏ దేశం నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు. వాళ్ళకు కూడా ఉంటుంది అవకాశం. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళిపోయి వేరే దేశాల్లో ఉంటున్నారు, వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ పాస్పోర్ట్, వాళ్ళ గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ దేశంలో పోటీ చేస్తున్నారు. ఇంకా దానికన్నా అతీతంగా ఉందా తెలంగాణ ఏమైనా? మరి అంటే ఈ జనసేన పార్టీ గురించి పడని వాళ్ళు ఏదంతా చేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఇది ఏంటంటే రాజకీయ ఎగ్జిస్టెన్సీ కోసం జరుగుతున్న కుట్ర ఇది. అంటే ఏంటంటే ఇంకా తెలంగాణ వాదాన్ని ఇంకా మాట్లాడుతున్నారు అని అంటే తెలంగాణ వాదం, తెలంగాణ వచ్చేసింది మనకు. ఎంతోమంది బలిదానంతో వచ్చిన తెలంగాణ, 1200 మంది తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన యువత కానివ్వండి, వాళ్ళందరూ బలిదానంతో వచ్చిన తెలంగాణని ఒక కుటుంబ స్వార్థం కోసం ఇంకా కూడా మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళు అసలు ద్రోహులు, తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే ఆ రౌండ్ టేబుల్లో కూర్చొని మాట్లాడినారు చూసారా, వాళ్ళే అసలైన తెలంగాణ ద్రోహులు. ఇప్పుడు ఎవరికైనా ఒక పేషెన్స్, ఒక హద్దు అనేది ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ వచ్చే వరకు ఒక ఇది ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారు, ఉద్యోగాలు కావాలంటారు. ఇదే మేధావులు కలిసి ఆ రోజున ఏం చెప్పారు? ఇంటికో ఉద్యోగం వస్తుంది అన్నారు. వచ్చిందా? ఏదో ఆర్థికంగా బలపడిపోతారన్నారు. అదే పనులు చేసుకుంటున్నారు. ఇంకా ట్యాక్సులు పెరిగాయి, ఇంకా ఎక్కువ ఖర్చులు అయిపోతుంది. అరే మిగులు స్టేట్లో ఉన్నది అప్పుల స్టేట్ అయిపోయింది. ఆ రోజున నోరు తెరవలేదే వీళ్ళంతా మేధావులంతా? అరే మిగులు స్టేట్గా ఉన్నదాన్ని మనం తీసుకున్నాం, ఈ రోజున ఏ స్టేట్కు లేనింత ఇన్కమ్ హైదరాబాద్లో మనకు వస్తుంది, ఈ ఇన్కమ్నంతా ఏం చేశారనేది ఆ 10 సంవత్సరాలు ఏ మేధావి అడగలేదే బీఆర్ఎస్ని? అంటే తొత్తులుగా ఉన్నారా బీఆర్ఎస్కి? నేను అందరి జర్నలిస్టులని అనట్లేదు ఇక్కడ, కొంతమంది, ఆ కొంతమందిలో కూడా నేను అనేది లిటిల్ బిట్, ఒక 10% మెంబర్సే. అందరూ చాలా మంచి వాళ్ళు, చాలా బాగా అవగాహన ఉంది అందరికీ. సో ఇదంతా కుట్ర జరుగుతుంది తెలంగాణ మీద. మళ్ళా వీళ్ళు విధ్వంసాలు రెచ్చగొట్టాలని పక్కన ఉన్న వైసీపీతో తొత్తులుగా ఉండి వీళ్ళు ఇక్కడ అరాచకాలు చేస్తున్నారనేది వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జెన్జీ కోసం జనసేన సేనాగలం అనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తా అన్నారు. మరి జెన్జీ సేనాగలం అంటే ఏంటి? జెన్జీ సేవాగలం అంటే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ప్రజల్లో ఉండాలి. సో ప్రజల్లో నుంచి అంటే ప్రజలకి ఎలాగా మనం హెల్ప్ చేయగలుగుతాం, ప్రజలకు ఎలాంటి మనం కల్పించగలుగుతాం, వాళ్ళకి ఒక భరోసా. ఇప్పుడు రాజకీయాలు లేక అనేది జెన్జీకి కూడా వస్తేనే, యువత వస్తేనే రాజకీయాలకు ఒక మార్పు అని వస్తుంది, ఒక కరప్షన్ తగ్గించగలుగుతాం. అంటే ఇప్పుడు ఈవేళ రేపు లంచగొండితనం ఎక్కువ అయిపోయింది. అదే కూడా కాకుండా ఇట్లాంటి సెంటిమెంట్లు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారు. సో ఇన్ని లక్షల కోట్లు ఈ రోజున తెలంగాణ అప్పుల భారంలో ఉంది అని అంటే ఖచ్చితంగా గతంలో చేసిన పాలకులు చేసిన తప్పులు మూలాన. సో ఇంకా సెంటిమెంట్ రగిల్చి మీ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు ఇక్కడ. సో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏ కంపెనీ అయినా తీసుకొద్దామా, మనం ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేదానికి ప్రభుత్వాన్ని ఏ రకంగా డిమాండ్ చేద్దాం, ఇలాంటి ఆలోచనలు లేవు వీళ్ళకి. ఎంతసేపు ఆంధ్ర మీద గొడవ పడితే వీళ్ళ కడుపుకు భోజనం వస్తుందో చెప్పండి. ఆంధ్ర మీద మాట్లాడుతూ ఉంటారు, పొద్దున్న లేసి సాయంత్రం వరకు మాట్లాడతారు తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళకి ఏమైనా వీళ్ళు ఈ 10% జర్నలిస్టులు ఎవరు ఈ సోకాల్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళకి అందరికీ తిండి పెట్టేసేయండి, మీరు ఉద్యమం రగల్చండి, వాళ్ళ కుటుంబాలు బాగోగులు చూడండి. కానీ ఈసారి ఒక్కళ్ళు కూడా ప్రాణదానం మీరు చావాలి. ఎవరైతే ఈ ఉద్యమాన్ని రగులుస్తున్నారో మీరు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోండి. యువతను కాదు బలి చేయటానికి. యువత భవిష్యత్తు ఈ రోజున వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంది ఆ బాధ. కొన్ని కుటుంబాలు బాగుపడటానికి ఎంతమంది యువత బలిదానం. సో ఖచ్చితంగా అలాంటిది ఏదైనా ఉద్యమం ఉంటే వీళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాలి ఫస్ట్, యువత కాదు ఇక్కడ. సో ఖచ్చితంగా యువత అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. సో వీళ్ళ దోపిడీలు దొంగ బుద్ధులన్నీ కూడా యువతే బయట పెడుతుంది. ఆ రోజు ఖచ్చితంగా వచ్చేసింది. తెలంగాణ అంటే ఉద్యమం. ఆ ఉద్యమం ఏంటంటే ఇట్లాంటి దొంగల్ని తరిమి కొట్టే టైం వచ్చి ఖచ్చితంగా ఆసన్నమైంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.